కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తాళ్లరేవు పంచాయతీ గాంధీనగర్కి చెందిన బొంతు లోవరాజుకు ముమ్మిడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ నిత్యావసరాలు ఆర్థిక సహాయం అందజేసి తన దాతృత్వాన్ని చాటారు. భవన నిర్మాణ పనులు చేసే లోవరాజు 3 సంవత్సరాల క్రితం కాళ్లకు మేకు గుచ్చుకోవడం వలన ఇన్ఫెక్షన్కు గురై పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. అప్పటి నుంచి వైద్యం పొందుతున్నాడని, అయితే స్థానిక జనసేన నాయకులు బొంతు శ్రీనివాస్ సూచనల మేరకు సోమవారం శివనారాయణ స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్లి నెలకు సరిపడా బియ్యం, కిరాణా 5,000 రూపాయల నగదు అందజేసినట్లు తెలిపారు. పూర్తిగా కాలు పనిచేయకపోవడంతో లోవరాజుకు పింఛన్ అందజేయాలని అధికారులను కోరారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు లేకపోవడం వల్ల ఇలా ప్రమాదాలకు గురైన కార్మికులకు అన్యాయం జరుగుతుందని ప్రజా సంఘాల మండల కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే సంక్షేమ బోర్డు పునరుద్ధరించి లోవరాజు లాంటి కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలా సూరిబాబు, పిల్లి పరదేశరావు, కాలా వెంకటరమణ, కాలా రాంబాబు పాల్గొన్నారు. తాళ్లరేవు గాంధీనగరం చెందినటువంటి బొంతు లోవరాజు గారికి గతంలో తాపీ మేస్త్రిగా ఉండి అనేక బిల్డింగ్ నిర్మాణం చేసి ఎంతోమందికి జనాలకి ఉపాధి కల్పించిన వ్యక్తి ఈ రోజున తను ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూసే పరిస్థితికి వచ్చాడు. ఎందుకంటే ఏదైతే భవన నిర్మాణ పనులు చేసే సమయంలో ఐరన్ రాడ్ కాలు గుచ్చుకోవడం వల్ల, షుగర్ ఉండడం వల్ల ఏమైందంటే కాలు పూర్తిగా పాడైపోయింది, నడవలేని స్థితిలో ఉన్నాడు. అలాగే మొన్న సదరం సర్టిఫికేట్ కూడా వెళ్ళాడు. ఈరోజు కూడా సదరం సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. అది డిపార్ట్మెంట్తో మాట్లాడి, అలాగే మన ఎమ్మెల్యేతో కూడా మాట్లాడి తక్షణమే అతనికి సదరం సర్టిఫికేట్ చేయించడము, పెన్షన్ ఇచ్చే ఏర్పాటు కూడా ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, అలాగే 20 ఆర్థికంగా ఉన్నటువంటి మన లోవరాజు గారికి ఒక 5,000 క్యాష్, కొంత రైస్, కిరాణా ఇవ్వడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా అతన్ని ఆదుకోవడానికి మేము అందరం కూడా ముందుకు వస్తాము. అలాగే పెన్షన్ కూడా, ముఖ్యంగా పెన్షన్ కూడా ఇచ్చే ఏర్పాటు కూడా తొందరలోనే తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాము. తాళ్లరేవు గాంధీనగరానికి చెందినటువంటి బొంతు లోవరాజు అనే ఆయన ఎప్పటి నుంచో బిల్డింగ్ వర్కర్గా, తాపీ మేస్త్రిగా పనిచేస్తూ ఉన్నాడు. కానీ ఈ మధ్యకాలంలో ఆయనకి ప్రమాదం జరిగి, అలాగే కాలు రాడ్ పుచ్చుకుని ఆ మొత్తం కాలు అంతా కూడా ఓడైపోయిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి సహాయం లేక, ఏ పని లేక చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ముఖ్యంగా ప్రభుత్వం భవన నిర్మాణం కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి కొన్ని వీళ్ళకి సదుపాయాలు కల్పించేది, అవన్నీ కూడా ఇప్పుడు ఆపేశారు. ఇప్పుడు అయినా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి ప్రమాదాలు జరిగినా, లేదంటే కాలు చెయ్యి పనిచేయనటువంటి ఈ యొక్క బిల్డింగ్ వర్కర్స్కి ఖచ్చితంగా ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందించి ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క నిధులను కేటాయించి ఇటువంటి వాళ్ళని ఆదుకోవాలని, ముఖ్యంగా బొంతు లోవరాజుకి అన్ని విధాల సహకారం అందించే విధంగా చేయమని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు టేకుమూడి ఈశ్వరరావు.